హాయ్ అండి. పాల తాలికలు తయారీ విధానం అండి. కుంపడ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులో కొద్దిగా నెయ్యి వేసుకొని జీడిపప్పులు అలాగనే కిస్మిస్ మంచి కలర్ వచ్చే వరకు వేయించుకొని పక్కన పెట్టుకోవాలండి. అందులో బెల్లం ఒక కప్పు తీసుకున్నానండి. కొంచెం వాటర్ వేసుకొని బెల్లం మొత్తం కరిగాక ఇది ఫిల్టర్ చేసుకోవాలండి. అందులో కొంచెం ఇసక కానీ డస్ట్ ఉంటుంది కదండి, ఏదో ఒకటి ఫిల్టర్ చేసి పక్కన పెట్టి అదే గిన్నెలో 2 కప్పుల వాటర్ వేసుకోవాలండి. అందులో కొంచెం బెల్లం లైట్గా స్వీట్ కోసం అండి, వరిపిండి వేసినప్పుడు చప్పగా ఉండకుండా కొంచెం సాల్ట్ కూడా వేస్తున్నానండి. వేసి ఈ మరుగు పట్టాక 2 కప్పులు వరిపిండి వేయాలండి. 2 కప్పులు వాటర్కే 2 కప్పులు వరిపిండి సరిపోతుందండి. పొడిపిండి అండి. ఇది ముద్దగా చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. అదే బౌల్లో మళ్ళీ 4 కప్పులు, ఏ కప్పుతో అయితే బెల్లం తీసుకున్నామో అదే కప్పుతోటి 4 కప్పులు మంచి చిక్కటి పాలు తీసుకోవాలండి. మావి అయితే గేదె పాలండి, చెల్లెళ్ళ ఊరు నుంచి తెచ్చుకున్నాం. ఇది చేస్తే చాలా టేస్ట్ ఉంటుందని ఇలా చేస్తున్నామండి. ఇవి మరుగు పడతాయండి. వరిపిండి ఇలా పొడవుగా చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. పక్కన పెట్టుకొని ఈ పాలు మరిగేటప్పుడు అందులో సగ్గుబియ్యం ఒక 4 స్పూన్లు నానబెట్టింది వేసానండి. ఈ పొడవుగా చేసినవి ఉన్నాయి కదండి, ఇవి ఈ తాలికలు ఇందులో వేసేసుకొని కదపకూడదండి. కొంచెంసేపు ఉడకనివ్వాలండి. బాగా మరుగు పట్టాక అప్పుడు కొంచెం తిప్పుకోవాలండి, అడుగంటకుండా. ఇవన్నీ బాగా ఉడికేటప్పుడు 2 స్పూన్లు వరిపిండి కొంచెం వాటర్లో కలుపుకొని లైట్గా వేసుకుంటే చిక్కదనం వస్తుందండి. చిక్కదనం టేస్ట్ కోసం అందులో వేస్తున్నానండి. బాగా మరుగుతున్నప్పుడు 2 యాలకులు కూడా దంచి వేసుకుంటే సరిపోతుందండి. బాగా ఉడకనివ్వాలండి. ఇది బాగా ఉడికాక దింపి అప్పుడు ఇది బెల్లం ఉంది కదండి, ఫిల్టర్ చేసింది, అది దింపాక వేసుకుంటే విరగకుండా ఉంటుందండి. పొయ్యి మీద ఉండగానే వేస్తే విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి దింపాకే వేస్తున్నానండి. అందుకే కరగబెట్టేసుకున్నాం. చాలా టేస్ట్ ఉంటుందండి ఇలా